హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ అలా కాకుండా రాగి పిండితో హెల్తీగా ఇలా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుందండి. వారంలో ఒక్కసారైనా ఇలా రాగులు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. టేస్టీగా, క్రిస్పీగా, భలే రుచిగా ఉంటాయి. 1, 2 అయితే అస్సలు ఆగరు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు కొలతలు కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ మీకు మరొక బౌల్ తీసుకుంటున్నానండి. దాంట్లో 3/4 కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. నేను లావుగన్న అటుకులు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఈ అటుకులను కూడా నానబెట్టుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. గ్రైండ్ చేసే అరగంట ముందైనా అటుకులు నానబెట్టుకోవచ్చండి. పప్పు ఇంకా చక్కగా నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత చక్కగా వస్తుందండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. మీరు కావాలంటే రాగి పిండి కాకుండా రాగులు కూడా మీరు మినపగుళ్ళు నానబెట్టుకున్నప్పుడే 2 కప్పుల దాకా రాగుల్ని నానబెట్టుకొనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాగి పిండితో చూపిస్తున్నాను. ఆల్రెడీ మా ఛానల్లో రాగులతో కూడా చూపించానండి. 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండి, రాగులు ఉంటే రాగులను కూడా నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. సపరేట్గా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా వాటర్ని కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మరీ పల్చ కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అదే విధంగా కలుపుకోవాలండి. చాలా హెల్త్కి మంచిదండి. రక్తం తక్కువగా ఉన్న వారికి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా పొంగితే మనకు చాలా చక్కగా వస్తాయండి. ఇడ్లీ, దోశ, వడ ఏదైనా కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. పిండి అయితే చక్కగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. దోశలు ఇష్టం లేని వాళ్ళు రెగ్యులర్గా చేసే ఇడ్లీ, దోశ, ఉప్మా బోరు కొడితే ఒక్కసారి ఇలా రాగులతో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి దోశ అయితే. చూడండి కన్సిస్టెన్సీ నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇలా చక్కగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్ వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మనము దోశల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీంతో మీరు క్రిస్పీ దోశ లేదంటే సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. చక్కగా ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత
ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా తింటే రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. దోశ వేసే ప్రతిసారి మనం పెనాన్ని తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. ఇలా 2 గంటలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మాత్రము మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలండి. అప్పుడే దోశ అనేది చక్కగా కాలి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు ఇలా 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా చక్కగా తిప్పుకున్న తర్వాత కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 వేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నిరుతాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. నేనైతే టమాటో ఇంకా పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.